ఫ్రెండ్స్, మొక్క ఆకులు చూసి మొక్కలో ఏం లోపం ఉందో చెప్పగలం అన్నమాట. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి, పేల్గా అయిపోయాయి, కానీ మధ్యలో వెయిన్స్ మాత్రం గ్రీన్గా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. చిగుళ్ళు అలా పేల్గా అయిపోయాయి అనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. అలాగే ఆకులన్నీ కూడా ఇలాగే పేల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు నైట్రోజన్ లోపం ఉన్నట్టు లెక్క. సన్ రేస్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది. అలాగే ఈ ఆకులు ఇలాగ వంకర టింకరగా అవుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కాల్షియం లోపం ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆకులు చూసి గ్రహించింది ఏంటంటే దీనికి ఐరన్, నైట్రోజన్, కాల్షియము తక్కువ ఉన్నట్టు గ్రహించాము. అలాగే ఎప్పుడైనా మొగ్గలు డ్రాప్ అయిపోవడము, పూలు డ్రాప్ అయిపోవడము, పిందెలన్నీ డ్రాప్ అయిపోవడము, అంటే పడిపోవడము అలాంటివి జరుగుతాయి. అలాగే కొత్త ఫ్రెష్ లీవ్స్ ఏమి రావు. అలాగే అన్ని స్టంటెడ్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో సాయిల్లో ఎక్కువగా న్యూట్రియంట్స్ లేనట్టు లెక్క. సో న్యూట్రియంట్స్ ఏంటంటే ఓవర్ వాటరింగ్ వేస్తే కూడా ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది అనమాట. ఫర్టిలైజేషన్ లేకపోతే దాంట్లో మినరల్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగే మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ కూడా లోపం ఉన్నట్టు మనం గ్రహించాం కదా. ఇప్పుడు దీనికి ఫర్టిలైజేషన్ వేయాలన్నమాట. ఫర్టిలైజేషన్ దీనికి మంచిగా నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియము అవన్నీ కూడా అందేటట్టుగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక మంచి ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. ఈ ఫర్టిలైజేషన్లో అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫర్టిలైజర్ వచ్చేసి పల్లీలు వాడుతున్నాము. పల్లీలు కొంచెం బాలేనివి సేవ్ చేసి పెట్టుకున్నాను, అవి పౌడర్ చేసేసాను. ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ వచ్చేసి మజ్జిగ అనమాట. చాలా పుల్లగా అయిపోయిన మజ్జిగ, అంటే 2-3 days బయట ఉన్నాక చాలా పులిసిపోయింది అనమాట. దాంట్లో వాటర్ కలిపి పెట్టాను. ఇది వచ్చేసి బెల్లం బాక్స్ అనమాట. ఇది ప్యాకెట్, పాత బెల్లము వాడట్లేదు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ అలా బెల్లం ఉన్నట్టుంది. ఆ కవర్కి అంటుకుని ఉండిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా కరిగిచ్చేస్తాం అనమాట. ఈ మజ్జిగ వచ్చేసి ఆ కవర్లో వేసేస్తున్నాను. అది బాగా కరిగినంత వరకు ఈ సొల్యూషన్ దాంట్లో ఉంచాలన్నమాట. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి వాటర్లో కలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు మజ్జిగ అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాము. బెల్లంలో వేసి కొద్దిసేపు పెట్టాక కవర్ తీసేసి బెల్లం నీళ్ళల్లో మనం ఈ పల్లీల పొడి కలిపేస్తాం అన్నమాట. తర్వాత ఈ బెల్లం వాటర్లో ఇప్పుడు ఒక పౌడర్ కలుపుతున్నాను. ఈ పౌడర్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ చేసుకుంటాం కదా ఇంట్లో, హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చేసుకుంటాము కదా, పెసరపిండి, శనగపిండి ఇంకా బియ్యం పిండి సరి ప్రమాణంలో కలిపిన పౌడర్ అనమాట. దాంట్లో పసుపు కూడా కలిపాము. సో ఇది వచ్చేసి 1 స్పూన్ కలుపుతున్నాము. బెల్లము ఇంకా పిండులు ఏవైనా పెసరపిండి, శనగపిండి ఇలాంటివి ప్లాంట్స్కి చాలా మంచిదన్నమాట. మంచి మైక్రో ఎంజైమ్స్ ఫామ్ అవుతాయి అండ్ మంచి బయో ఎంజైమ్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. రూట్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది. పెస్ట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. లీవ్స్, స్టెమ్స్ చాలా బాగా వస్తాయి. సో అలా కలిపిన తర్వాత ఉన్న మజ్జిగ అంతా కలిపేసేయాలన్నమాట. ఒక 6 hours మూత పెట్టి పెట్టేసేయాలి. 6 hours అయిపోయిన తర్వాత 2 items కలుపుతున్నాము. ఇవేంటంటే సెజమీ కేక్ ఉంటుంది కదా, నువ్వుల కేక్, నువ్వుల పిప్పి అంటారు కదా, నువ్వుల కేక్ చిన్న 1 inch ముక్క అనమాట. అలాగే ఆవు పిండి మస్టర్డ్ కేక్ అనమాట. మస్టర్డ్ కేక్, సెజమీ కేక్ రెండు కూడా 1 inch పీస్ అనుకోండి, లేదా ఒక 1 స్పూన్ అలాగా. దీంట్లో మంచి నైట్రోజను ఇంకా ఫాస్ఫరస్ అవి ఉంటాయన్నమాట. సో అందుకే ఇవి రెండు కలుపుతున్నాము. ఇప్పుడు ఇది 6 hours అయిపోయింది పులియబెట్టి. ఇప్పుడు దీంట్లో ఈ 2 ముక్కలు కూడా వేసేస్తున్నాము అనమాట, సెసమీ కేక్ ఇంకా మస్టర్డ్ కేక్. వేసేసి మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి మంచిగా ఒక 3-4 hours అయిపోయిన తర్వాత మనం దాన్ని వాడొచ్చు అనమాట. బాగా ఫర్మెంట్ అయిపోయాయి కానీ దీన్ని చాలా బాగా డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి వాడుకోవాలన్నమాట. ఇప్పుడు అవన్నీ కలిపేసిన మిశ్రమానికి మనము
20 times వాటర్ కలుపుతాం అనమాట. అంటే ఒక చిన్న కప్ వేసామనుకోండి, అలాగా 20 cups వాటర్ వేయాలన్నమాట. లేకపోతే 30 cups అయినా వేసుకోవచ్చు, కానీ చాలా బాగా డైల్యూట్ చేసేసేయాలి. డైల్యూట్ చేసేసి మనము సాయిల్లో వేసేసేయచ్చు. సాయిల్లో ఒక చిన్న కన్నం చేసేసి వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే ఈగలు అవన్నీ రాకుండా ఉంటాయి. లేదా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. ఒకవేళ సాయిల్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది, సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంది అని అంటే అలాంటి వాళ్ళు మంచిగా టెర్రస్ గార్డెన్ అలాంటి వాళ్ళు నార్మల్ సాయిల్లో వేసేసేయచ్చు. మాది బాల్కనీ గార్డెన్ కాబట్టి సన్ ఎక్స్పోజ్ అయ్యి ఉండదు, సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండదు సాయిల్. సో తేమగా ఉంటుంది, ఈగలు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇలా గుంత కూడా చేస్తున్నాను. నార్మల్గా చేసుకోవాలనుకుంటే కూడా అలా కూడా చూపిస్తున్నాను, నార్మల్గా వేసుకోవచ్చు. నేను జనరల్గా అయితే నార్మల్గా వేయను, చిన్న గుంత లాంటి చేసేసి దాంట్లో వేసేస్తాను. ఎందుకంటే ఒకటే పాట్లో సీడ్లింగ్స్ కూడా వేరే చిన్న చిన్న ముక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువగా ఈ ఘాటు తగలకుండా కేవలం పెద్ద మొక్కలకి మాత్రమే ఇది తగిలినట్టుగా చేస్తాను అనమాట. ఇదే సేమ్ సొల్యూషన్ పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. మందారకి, చామంతికి, గులాబీలకి ఇలాంటి వాటికి పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు. డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట లీవ్స్, లేదా స్టంటెడ్ గ్రోత్ అవుతూ ఉంటాయి, లేకపోతే పేల్ అయిపోతాయి, వాటిపైన మచ్చలాగా పడుతూ ఉంటాయి అనమాట ఇలాగా. సో అలాంటప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. అలాంటి మొక్కలకు కూడా ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం సీడ్లింగ్స్కి కూడా ఒక 4-5 inches పెరిగినాక ఆ సీడ్లింగ్స్కి కూడా వేసుకోవచ్చు. మరీ చిన్న సీడ్లింగ్స్కి అయితే వేసుకోలేము, బట్ ఒక 4-5 inches పెరిగినాక చిక్కుడు పాదులకి, లేకపోతే బీన్స్ పాదులకి, టొమాటోకి, చిల్లీ ప్లాంట్స్కి 4-5 inches పెరుగుతాయి కదా, అలాంటి వాటికి ఇవి వేసుకోవచ్చు అనమాట. ఈ లిక్విడ్ వేసుకోవచ్చు. దీంతో మంచి కాల్షియం కూడా ఫామ్ అవుతుంది అనమాట. మజ్జిగలో చాలా కాల్షియం ఉంటుంది అనమాట. సెజమీ కేక్లో మంచి ఐరన్ ఉంటుంది అనమాట, అందుకే మనం సెజమీ కేక్ వాడాము. సెజమీ కేక్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మిగతా మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, కాల్షియము, జింక్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా మంచిది సెజమీ కేక్. మస్టర్డ్ కేక్లో కూడా ఎన్పికే ఉంటుంది అనమాట. మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, సల్ఫర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్ అండ్ కాపర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మన ప్లాంట్ ఆరోగ్యానికి చాలా మంచిది. సల్ఫర్ అసిడిక్ చేస్తుంది అనమాట సాయిల్ని. సాయిల్ ఆల్కలైన్ ఉన్నప్పుడు పేల్ లీవ్స్ అవుతాయి అనమాట, అందుకే సల్ఫర్ ఒక్కొక్కసారి వాడితే మంచిగా అయిపోతుంది ప్లాంట్. అయితే ఫర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. అయితే ఈ మొక్కలో లీవ్స్ పేల్గా ఉన్నాయి కదా, అయితే దీనికి మెగ్నీషియము ఇంకా సల్ఫర్ కూడా తక్కువ అయినట్టు లెక్క. సో ఇప్పుడు దీంట్లో మనం మెగ్నీషియం సల్ఫేట్ వేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఇది కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది మాత్రం లిక్విడ్ సొల్యూషన్ వేసిన తర్వాత 2 days తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా ఘాట్ అయిపోయింది ఇందాక లిక్విడ్, అందుకని 2 days తర్వాత ఈ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. దీని తర్వాత ఇంకా మంచిగా గ్రీన్గా అయిపోతాయి లీవ్స్ మాత్రం. చిన్న కుండి దానిమ్మకు మంచి మొగ్గలు కూడా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఒక మొగ్గ రాలిపోయింది అనేసి నేను మళ్ళీ ఫర్టిలైజర్ వేసామన్నమాట. ఎందుకంటే కాన్స్టెంట్గా ఫర్టిలైజేషన్ చేస్తూ ఉండాలన్నమాట బాల్కనీ గార్డెన్లో. ఒకసారి వేసుకుంటే సరిపోదు, ఒకసారిగా వేయలేము, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఎవ్రీడే ప్రాసెస్ అనమాట బాల్కనీ గార్డెన్లో. ఈ మొక్క వచ్చేసి దానిమ్మ మొక్క అనమాట. ఇది కూడా సీడ్ తోటే గ్రో చేసాము. ఇది కేవలం 9 inches పాటే అనమాట, 9x6, చాలా చిన్న పాటే. ఈ దానిమ్మకాయ చూడండి ఇంత మంచి బ్యూటిఫుల్ కలర్ వచ్చిందనమాట. ఇది దాదాపు 1 year 3 months అనుకుంటా ప్లాంట్. 7-8 monthsకే ఫ్లవరింగ్ వచ్చేసింది, చాలా సార్లు ఫ్లవరింగ్ వచ్చింది. సో ఫ్లవరింగ్ మాత్రం బాగా వచ్చింది. ఈ లీఫ్ కర్ల్ ఎక్కువ అయిపోయింది అనమాట. మొక్కల్లో ఎప్పుడైనా ఈ ఆకులు ఇలాగ స్టంటెడ్ గ్రోత్ రావటము, లేకపోతే ఇలాగ కర్లీ అయిపోవటము, చిగుళ్ళన్నీ ముడుచుకుపోవటము, తర్వాత ఆకులు చివర్లు ఇలాగ కాలిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా, పౌడరీగా అయిపోవడము. మొక్క మొదల్లో స్టార్టింగ్ నుంచి లీవ్స్ అన్ని బాగానే ఉంటాయి, కానీ చిగుర్లు మాత్రమే ఇలాగా టర్న్ అయిపోయినట్టుగా, కర్ల్ అయిపోయినట్టుగా, అలాగే పేల్గా ఉండటం, లైట్ కలర్లో ఉండటం, అలాగ ఉంటే ఏంటంటే ప్లాంట్స్లో కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అసలు సరిగ్గా ప్రాపర్ క్వాలిటీ ఫ్రూట్ ప్రొడ్యూస్ చేయలేవు, సరి అయిన ఫ్లవర్స్ రావు, అలాగే చిగుళ్ళన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి కదా, ఫ్లవర్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా ఫ్రూట్స్ కూడా రావన్నమాట. ఇవన్నీ కారణాలు ఏంటంటే ప్రాపర్ టైంకి వాటర్ ఉండకపోవటము, లేదా వాటరింగ్ సరిగ్గా ఉండకపోవటము, అంటే తక్కువ ఉండటము, సాయిల్ నుంచి అబ్జార్ప్షన్ తక్కువైపోతుంది అన్నమాట కాల్షియము.
అయితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు చాలా రకరకాలుగా మనము దాన్ని లోటు తీర్చొచ్చు అనమాట. సింపుల్ అండ్ బెస్ట్ రెమెడీ ఏంటంటే సున్నం అన్నమాట. చాలా ఈజీగా మనకు ఒక 5 రూపాయల్లో ఈ డబ్బా దొరికిపోతుంది. ఈ సున్నము మనం పాట్స్లో పౌడర్ రూపంగా వేసుకోవచ్చు, లేదా అంటే లిక్విడ్ రూపంగా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పౌడర్ రూపంగా వేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు ఈ ఒక 9 ఇంచెస్ పాట్ ఉంది అని అంటే దానికి ఒక చిన్న స్పూను లేకపోతే 1/4 స్పూను అలా సాయిల్లో మిక్స్ చేసి లేకపోతే వేరే ఫర్టిలైజర్స్లో మిక్స్ చేసేసి అది వేసేసేయచ్చు పౌడర్. అలా వేసుకొని వాటర్ వేసేయచ్చు. లేదా లిక్విడ్ రూపంగా వేసుకోవాలనంటే ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్ ఏంటంటే పనస గింజలు ఉడకబెట్టిన వాటర్ అనమాట. ఈ వాటర్ ఈ కలర్లో అయ్యింది. ఇది దాదాపు ఒక 1/2 లీటర్ అలా వాటర్ ఉంది. సున్నం ఉంది కదా, ఈ సున్నము ఒక 1/2 స్పూన్ అలా వేస్తున్నాను. 1/2 స్పూన్ వేసేసి కంప్లీట్గా కలిపేసేయాలి, మంచిగా కలిపేసేయాలి. ఈ వాటర్ ఉంది కదా దీంట్లో వేసేస్తాం అన్నమాట. ఇది వేసేస్తే ఇది మంచిగా గ్రో అయిపోతుంది. జస్ట్ వారానికి ఒకసారి మాత్రమే వేసుకోవాలి. అయితే ఈ ఫర్టిలైజర్ వేసాక 2-3 డేస్కి ఆకులు చూడండి ఎంత మంచిగా వచ్చాయో. కొత్త చిగుళ్ళు మంచిగా వచ్చాయి అనమాట. కొత్త లీవ్స్ నీట్గా స్మూత్గా వచ్చాయి. ఆ కర్లీ లీఫ్ కానీ ఆకుముడత లేకుండా వచ్చాయి. ఫస్ట్ ఏమో ఆకులు బాగా పెద్దగా వచ్చాయి, తర్వాత కాల్షియం డెఫిషియన్సీ ఉన్న ఆకులేమో ఇలాగ ముడుచుకుపోయినట్టుగా రౌండ్గా కర్లీగా అయిపోయాయి. తర్వాత మనం ఫర్టిలైజర్ వేసాం కదా, వేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 2-3 లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి కొత్త లీవ్స్ అనమాట. కొత్త లీవ్స్ ఇంత బాగా వచ్చాయి. ఇప్పుడు డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. బాగా పండులాగా బాగా పండిపోయింది మంచిగా. ఫ్రూట్ కూడా ఏ పెస్ట్ అటాక్ అవ్వలేదన్నమాట. రెగ్యులర్గా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూనే ఉన్నాము. కట్ చేస్తే చాలా బ్యూటిఫుల్ కలర్ సీడ్స్ ఫామ్ అయ్యాయి. అండ్ సీడ్స్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అంతేకాక ఇది బేదానా అనమాట. బేదానా వెరైటీ అంటే సీడ్ తక్కువ ఉంటుంది అనమాట. దానిమ్మ గింజలో లోపల గింజ ఉంటుంది కదా, అది గట్టిగా ఉండకుండా సాఫ్ట్ గింజ ఉంటుంది అనమాట. ఇది సీడ్ కూడా మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో. పల్ప్ ఎక్కువగా ఉంది, సీడ్ కొంచెం ఉంది. తింటుంటే కూడా సీడ్ సాఫ్ట్గా ఉందన్నమాట. అండ్ సీడ్స్ అన్నీ కూడా గింజలన్నీ కూడా బాగా ఫామ్ అయ్యాయి, హెల్దీగా ఫామ్ అయ్యాయి. అస్సలు ఎక్కడ కూడా పెస్ట్ అటాక్ అవ్వలేదన్నమాట. మేము రైట్ టైంకి కట్ చేసినట్టున్నాము. దీనికి కూడా చాలాసార్లు మంచిగా ఫర్టిలైజర్ వేసాము, ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసాము, అలాగే ఎప్సమ్ సాల్ట్ అలాంటివి వేసాము. చాలా మట్టుగా ఆర్గానిక్ ఫర్టిలైజర్ వేసాము. మంచి ఫర్టిలైజేషన్ వేస్తూ ఉంటాం అనమాట. అలాగే డైలీ ఫర్టిలైజర్ కూడా వేస్తూ ఉంటాము. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇంకా డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ లో కూడా చేస్తూ ఉంటాం అనమాట. సో హోప్ ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.